నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నకిలీ డాక్టర్ అరెస్ట్. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని స్టార్ హాస్పిటల్ నందు రవీందర్ రెడ్డి అనే డాక్టర్ పేరుతో నకిలీ డాక్టర్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులతో వైద్యం చేస్తున్న ముల్కాల రవీందర్ అనే నకిలీ డాక్టర్ను అరెస్టు చేసినట్లు కామారెడ్డి అసిస్టెంట్ ఎస్పీ చైతన్య రెడ్డి తెలిపారు. ముల్కాల రవీందర్ అనే నకిలీ డాక్టర్ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గోదాం రోడ్డులో గల స్టార్ ఆసుపత్రి నందు పిల్లల డాక్టర్గా వైద్యం చేస్తున్నారని వచ్చిన ఫిర్యాదు ఆధారంగా రవీందర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేసినట్లు తెలిపారు. ఇతను గాంధీ మెడికల్ కళాశాల నందు ఎంబీబీఎస్ చేస్తున్నట్టు చెప్పి ఆన్లైన్లో మెడికల్ కౌన్సిలింగ్ ఇచ్చే సర్టిఫికెట్లను డౌన్లోడ్ చేసుకుని ఆయన పేరుకు దగ్గర ఉన్న రవీందర్ రెడ్డి అనే డాక్టర్ సర్టిఫికెట్లో పేరు మార్చిన నకిలీ డాక్టర్గా వైద్యం చేస్తున్నారని తెలిపారు. ఇతను కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదని, ఇతని స్వస్థలం రామకృష్ణాపూర్ గ్రామం, మందమర్రి మండలం, మంచిర్యాల జిల్లా అని తెలిపారు. ఈ అవగాహన కార్యక్రమాన్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దీని అవగాహన నిర్వహించకుండా కొనకుండా అవగాహన కార్యక్రమాన్ని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనగా 8వ తారీఖు జనవరి 8 మాకు తెలంగాణ మెడికల్ వచ్చింది. దాని ప్రకారం ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరుతో ఉన్న వ్యక్తి అక్కడ ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. స్టార్ హాస్పిటల్స్, గోదాం రోడ్లో ఉన్న స్టార్ హాస్పిటల్స్లో ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు అని చెప్పేసి మాకు కంప్లైంట్ వచ్చింది. వెంటనే టౌన్ సిఐ అండ్ ఎస్ఐలు దాని మీద దర్యాప్తు చేయడం జరిగింది. సో ఆ రవీందర్ అనే వ్యక్తి పరారీలో ఉన్నాడు. మా వాళ్ళు దర్యాప్తు చేసి అతన్ని పట్టుకున్నారు. సో దాని ప్రకారం దర్యాప్తులో తేలింది ఏంటంటే ఈ నిందితుడు ముల్కల రవీందర్ అనే అతను. నిందితుడి పేరు ముల్కల రవీందర్. ఇతను మంచిర్యాల నుంచి. సో ఇతను ఎంబీబీఎస్ పాస్ అవ్వలేదు, కానీ ఆన్లైన్లో ఇతని పేరుకి దగ్గరగా ఉన్న డాక్టర్ల సర్టిఫికెట్లు అవి చూసి ఒక డాక్టర్ ఎల్ రవీందర్ రెడ్డి అనే పేరు తన పేరుకి దగ్గరగా ఉంది అని చెప్పేసి ఆ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని, ఫేక్ సర్టిఫికెట్ క్రియేట్ చేసుకొని అండ్ ఫేక్ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసుకొని గత 2 ఏళ్లుగా ఫేక్ డాక్టర్గా చలామణి అవుతున్నాడు. అయితే ఇతను స్టార్ హాస్పిటల్లో కొన్ని రోజులు, అలాగే ఆరోగ్య హాస్పిటల్లో కొన్ని నెలలు అండ్ భీమరాజు హాస్పిటల్ లింగంపేటలో కొన్ని నెలలు ఎంబీబీఎస్, ఎండి జనరల్ మెడిసిన్, పీడియాట్రిషియన్గా చలామణి అయ్యాడు. అండ్ రీసెంట్గా షణ్ముఖ హాస్పిటల్ నందు పీడియాట్రిషియన్గా జాయిన్ అవ్వడానికి 2 లక్షలు తీసుకున్నాడు. సో నకిలీ డాక్టర్గా ఇన్ని రోజులు చలామణి అవుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుకుంటున్నందుకు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది మా సిఐఎస్ఐలు కలిసి. సో ఇతన్ని crime number 11 of 2025 under section 3184, 338, 336 of 3, 340 of 2,
319 ఆఫ్ 2 ఆఫ్ బిఎన్ఎస్ ఈ సెక్షన్ల ప్రకారం అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజలకి మేము విన్నవించేది ఏంటి అంటే, మీకు ఎక్కడైనా ఇలా ఫేక్ డాక్టర్ లాగా ఎవరైనా అనిపిస్తే వెంటనే మా పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. మేము ఇన్వెస్టిగేట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తాం.